హాయ్ హలో నమస్తే. సో ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ మన ఆలోచనకి, మన వర్డ్స్కి, మనం మాట్లాడే పదాలు, మన థాట్స్ ఇవన్నీ కూడా ప్రతిదాన్ని కదిలిస్తాయి, ప్రతిదాన్ని ప్రభావితం చేస్తుంది. ఎందుకోసం అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మనం వాటర్ తీసుకుంటే, వాటర్ని మీరు ఒక 2 గ్లాసుల వాటర్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ని మీరు పొగిడి ఇంకో గ్లాస్ వాటర్ని తిట్టినట్లయితే, ఆల్రెడీ ఇది ఒక సైంటిఫిక్గా దీన్ని ప్రూవ్ చేయడం జరిగింది. సో ఒక గ్లాస్ వాటర్లో ఆ గ్లాస్ వాటర్ని పొగడడం, మంచిగా ఉన్నావు అని చెప్పేసి, ఇట్లాగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు, ఇట్లా మంచి పొగిడి ఆ వాటర్ మాలిక్యూల్స్ పొగడడం వల్ల జస్ట్ మాట్లాడకపోయినా జస్ట్ లోపల అనుకున్నా దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. అవి రెస్పాండ్ అవుతాయి ఆ వాటర్ మాలిక్యూల్స్. దాని తర్వాత నెక్స్ట్ గ్లాస్ వాటర్ని తిట్టడం వల్ల దాని మీద కూడా మనం అది బ్యాడ్గా ఉంది, బాగాలేదని చెప్పేసి 4 రకాలుగా ఆలోచించినా, మీరు పదాలు బయటికన్నా కూడా అది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఆ వాటర్ మాలిక్యూల్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో ఈ విధంగా సైంటిస్టులు దీనిపైన ప్రయోగం చేయడం జరిగింది. సో అక్కడ ఏం జరిగింది అంటే, ఏ వాటర్ని అయితే పొగిడారో ఆ వాటర్ యొక్క మాలిక్యూల్ స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా మంచిగా ఒక రిథమిక్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది దాని స్ట్రక్చర్. ఏదైతే ఏ వాటర్ మాలిక్యూల్స్ అయితే తిట్టడం జరిగిందో, ఏ గ్లాస్ వాటర్ని తిట్టడం జరిగిందో, ఆ వాటర్ మాలిక్యూల్స్ అనేవి డిస్టర్బ్ అయ్యాయి అనమాట. స్ట్రక్చర్ అంతా కూడా డిస్టర్బెన్స్గా ఉంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ప్రతిదీ కూడా అలాగనే, అంటే మనం వాటర్ కాబట్టి దానిలో ఈజీగా మనం స్ట్రక్చర్ని ఫైండ్ అవుట్ చేసినాం, కానీ ప్రతిదీ కూడా అంతే. చాలామంది మనుషులు కూడా మనం పొగిడితే చాలామంది మనకు పని చేసి పెడతారు, కొంతమంది పొగడకపోతే వాళ్ళు పట్టించుకోరు. అలాగని ఎందుకోసం అంటే, మనం ఎప్పుడైతే మనం పాజిటివ్గా మనం డివైన్ థాట్స్ చేస్తామో అప్పుడు అక్కడి నుంచి రెస్పాన్స్ కూడా అలానే వస్తుంది. మనం ఎప్పుడైతే ఒక వ్యక్తిని తిట్టడం జరుగుతుందో అప్పుడు ఆ వ్యక్తి ఇంకా మీ మాట వినాడు అనమాట, డిస్టర్బ్ అయిపోయి ఇంకా మీతో లేదంటే దూరం అయిపోతారు. ఇలాగా జరుగుతుంది అనమాట. అంటే ఇది ప్రతి దానిలో మనకు వర్తిస్తుంది. ఫుడ్ విషయంలో కానీ రకరకాలుగా మనం ఎలాంటి థాట్స్ చేస్తున్నామో ఆ థాట్స్ అనేవి అంత అట్మాస్ఫియర్ని, ఒక వాటర్ ఎంత ఏదవుతుందంటే అట్మాస్ఫియర్లో, గాలిలో ప్రతిదాన్ని కూడా అది పొల్యూట్ చేస్తుంది. అందుకోసమే మనము ఆలోచనలు, మన మాటలు ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనము నోరు జారి మాట్లాడుతుంటాం చాలా విషయాలు అన్కాన్షియస్గా, కానీ అవి ఎంతో డ్యామేజ్ చేస్తాయి బయట వాతావరణాన్ని, నేచర్ని, వస్తువులని, మనుషులని, ఫుడ్ని. అందుకే వండేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచనలు, మనం కోపంలో ఏ ఎమోషన్స్తో వండుతున్నామో, హ్యాపీనెస్తో వండుతున్నామో, ప్రశాంతంగా వండుతున్నామో అనే దాన్ని బట్టి కూడా ఆ ఫుడ్ యొక్క ఎనర్జీ మారుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీ. సో మనం ఎలా ఉంటున్నాము అనేది చాలా చాలా జాగ్రత్తగా, మనం అవేర్గా, కాన్షియస్గా మనం మాట్లాడాలి, కాన్షియస్గా థింక్ చేయాలి, కాన్షియస్గా పని చేయాలి. అప్పుడే మన జీవితంలో భారీ మార్పును తీసుకురావచ్చు ఎరుకతో ఉంటే. సో దీనికి సంబంధించి మనం ఎరుకగా ఉండాలంటే ఎలాంటి టీచింగ్స్ కావాలి, గైడెన్స్ కావాలి, మనకు అవేర్నెస్ పెంచుకోవడానికి ఎన్నో క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను నేను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే స్పిరిచువల్ ఈ అవేర్నెస్ క్లాసెస్, మీకు అవేర్నెస్ని పెంచుకోవడానికి రండి. పెయిడ్ క్లాసెస్ మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ జ్ఞానేశ్వర్ సైనింగ్ ఆఫ్.